తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతూ ఉందో మనమందరం చూస్తూ ఉన్నాం. మొన్న శనివారం రోజు ఇక్కడి సచివాలయం 26వ వార్డు 29వ వార్డు సచివాలయంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసుకొని వచ్చేసి మేము దీన్ని ఇక్కడ లాంచ్ చేస్తాము, అక్కడ పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ టైంలోనే అక్కడ అడ్మిన్ వాళ్ళు మున్సిపల్ చైర్మన్ గారికి తన వార్డు కాబట్టి ఇంటిమేట్ చేయడం, ఆల్రెడీ అక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండడం వల్ల వాళ్ళు అడిగితే యాక్చువల్గా పద్ధతి ప్రకారం నేను విషయం అయితే చెప్తా ఉన్నాను, ఏ ప్రభుత్వ సంస్థల్లో అయినా ఏదైనా ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది ఏ దాన్ని చిన్నదైనా సరే జరిగేది. నాకు తెలిసి ఐఎన్పిఆర్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఏ ముఖ్యమంత్రి ఫోటో కానీ ఎవరిదైనా సరే ఏ డిపార్ట్మెంట్ పెట్టాలంటే ఒకటే రకమైన ఫోటో, ఒకటే రకమైన ఫ్రేమ్తో, ఒకటే రకమైన సైజుతో ప్రతి చోట ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు. మున్సిపాలిటీలలో అన్నింటిలో ఆయన ఫోటో లాంచ్ చేయాలని అనుకుంటే ఒక జీవో ఇస్తే ఆయన ఫోటో కూడా పెడతారు. ఇది పద్ధతి. ఇది పని చేయాల్సిన వ్యక్తులు ఎవరంటే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు, వాళ్ళు లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ మిల్స్ సచివాలయము అండర్ వచ్చేసి మున్సిపాలిటీలో ఉండగా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. అది పద్ధతి. ఎవరంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మేము పెడతాము అది అని చెప్పేసి అది పద్ధతి కాదు. నాకు తెలిసినంత వరకు నేను వివరంగా చెప్తాను. దాన్ని అక్కడ చెప్పి అదే విషయము మున్సిపల్ చైర్మన్ చెప్పడం జరిగింది. దానికి ఏకవచనంగా మహిళని చూడకుండా ఏకవచనంగా దుర్భాషలాడడము ఎంతవరకు సమంజసం? గత శనివారం రోజు ఒక బొగ్గులేని నుంచి ఒక లేడీ వచ్చి నాకు ఇబ్బందిగా ఉంది, నేను సచివాలయానికి వెళ్ళాను, అక్కడ నాకు ఎవరు వినిపించుకోవట్లేదు అని చెప్పినందుకే నేను ఆ రోజు ఆఫీస్కి రెగ్యులర్గా నా వార్డే కాబట్టి వెళ్తూ ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను నా భర్త వెళ్ళిన వెంటనే అక్కడికి వెళ్ళేసరికే కొందరు వ్యక్తులైతే అక్కడ పచ్చకండువాళ్ళు కప్పుకొని ముఖ్యమంత్రి గారి, ఉప ముఖ్యమంత్రి గారి ఫొటోస్ తీసుకొని అక్కడ ఉండడం జరిగింది. నేను వెంటనే వాళ్ళను అడిగాను, అన్న ఏమన్నా ఇక్కడికి వచ్చారు అని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టడానికి వచ్చాము అని చెప్పారు. కానీ నేను వెంటనే అవునన్నా, కాకపోతే నేను కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, అన్ని సచివాలయాలలో ఆల్రెడీ పెట్టడానికి చెప్పడం జరిగింది, నేను పెట్టిస్తానని కానీ చెప్పడం జరిగింది. ఆయన ఇంకా వేరే లాంగ్వేజ్లో ఇప్పుడు ఇది నా ప్రభుత్వము, నా ముఖ్యమంత్రి, నా సచివాలయము, ఇది ఇప్పుడు నా వార్డు, నువ్వు బయటికి పో అని చెప్పడం వల్ల ఘర్షణ స్టార్ట్ అయింది. ఆ మాట అంటే నీ వార్డు అనేది కాదు, మా అందరికీ ముఖ్యమంత్రి, నాకు తెలుసు, నేను పెట్టిస్తానని చెప్తున్నాము అని అంటే చెప్పకూడదు. కాకపోతే ఇప్పుడు నా మీదకే ఎలాంటి అభియోగాలు వస్తున్నాయి, అపనిందలు వేస్తున్నారని నేను ఆడదాన్ని అయినా కానీ ఆ వర్డ్స్ వాళ్ళు చెప్పినటువన్నీ మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. గంటలో నేను రోడ్డు మీదకి ఈడుస్తాను, నీ ఇల్లు ఖాళీ చేపిస్తాను అని చెప్పి నా ముందనే ఇంటి ఓనర్స్ కానీ ఫోన్ చేయడం జరిగింది. అసభ్యంగా మాట్లాడుతున్నందుకే నేను రియాక్ట్ అయ్యాను. కొట్టడానికి ముందుకు వస్తూ ఉంటేనే నేను గట్టిగా కేకలు వేశాను. చీరుస్తానే నిన్ను అన్నందుకే ఎవరు నువ్వు నాకు చెప్పడానికి అని చెప్పానే తప్ప నేను ఇంకొకటి అక్కడ అదే తప్ప వాళ్ళకి ఇంకా వేరే మాటలు కానీ గలీజ్గా మాట్లాడలేదు. ఆయననే ఆడపిల్లని చూడకుండా చీరేస్తాను, నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తాను, ఇలాంటి ఇప్పుడు నీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను వచ్చినానా, నువ్వు ఎందుకు కూర్చున్నావు, లే బయటికి ముందు పో, ఈ కుర్చీ నా ముందునే కుర్చీ లాక్కొని ఏం పిక్కుంటావు పిక్కో, ఈయనే కూర్చుంటా, ఇలాంటి మాటలు చెప్పితే నేను గట్టిగా అరచకుండా ఏం చేయాలి అనేది మీరే చెప్పాలి.